హాయ్ హలో బాగున్నారా? ఈరోజు నేను వన్ పాట్ డిష్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఒకే ఐటము ఈజీగా ఇంట్రెస్ట్గా చేసుకునేటట్టు చూపిస్తాను, చూడండి. అంటే లంచ్లో కానీ, ఇది డిన్నర్లో కానీ, బ్రేక్ఫాస్ట్కి కానీ, బ్రేక్ఫాస్ట్ మానేసి లంచ్ టైంలో అంటే బ్రంచ్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఫుల్ఫిల్గా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది అన్నమాట. ఏం లేదండి, సాంబార్ రైస్ లేకపోతే బిస్మిల్లాబాత్ ఇవన్నీ ఒకటే కదా. నేనేం చేస్తున్నాను అంటే 1 కప్ బియ్యం తీసుకున్నాను, రైస్ తీసుకున్నాను, 3/4 కప్ వచ్చి కందిపప్పు. అది మంచిగా వాష్ చేసేసాను. ఆ తర్వాత 4 కప్స్ వాటర్ వేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూరలు మన ఇంట్లో ఏ కూరలు ఉంటే ఆ కూరలు వేసేసుకోవచ్చు అనమాట. నేను మునక్కాడ, ఆలు, ఆ తర్వాత చిలిగడ దుంప ఇవన్నీ ఒక్కొక్క ఐటెం ఉంచి పెడతానమాట. అలా అన్నీ అంటే వీకెండ్ ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే సొరకాయ ముక్క, ఇవైతే బీన్స్, క్యారెట్, ఆలు, మునక్కాడ, తర్వాత చిలిగడ దుంప, స్వీట్ పొటాటో అన్నమాట. ఇవన్నీ వేసేసాను. ఆ తర్వాత ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి కూడా వేసేసాను. ఆ తర్వాత నేను కుక్కర్ పెట్టేస్తున్నాను అనమాట. చాలా ఈజీగా చేసుకునే ఐటెం అన్నాను కదా, అందుకని మనం కొంచెం పసుపు, కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ కానీ వస్తే సరిపోతుందన్నమాట. అంటే సాంబార్ రైస్కి కానీ ఇలా 1 పాట్ డిష్ చేసుకునేటప్పుడు చాలా మెత్తగా ఉంటే బాగుంటుంది, సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి కాస్త నెయ్యి కూడా యాడ్ చేశాను. కుక్కర్ పెట్టేస్తున్నాను. నేనైతే చాలా వరకు మా ఇంట్లో లంచ్ టైంలో ఇలాంటి 1 పాట్ డిషెసే చేస్తూ ఉంటాను. అందరూ ఇంట్లో ఉన్నారంటే ఇదే చేస్తానన్నమాట. ఎందుకంటే వేడివేడిగా అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించేసుకున్నాం అనుకోండి, ఈ 1 పాట్ డిష్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందుకని సాంబార్ రైస్ కానీ, బిస్మిల్లాబాత్ కానీ, పెరుగన్నం కానీ, పులిహోర కానీ, ఇట్లా ఏదైనా సరే, లెమన్ పులిహోర కానీ, ఇట్లా వెజిటబుల్ రైస్ కానీ ఏదైనా సరే 1 పాట్ డిష్ అంటే ఈజీగా ఉంటుంది. అన్ని కూర ముక్కలు వచ్చేస్తాయి, రైసు తిన్నట్టు ఉంటుంది. ఇలా సాంబార్ రైస్ ఇలా అయితే ప్రత్యేకంగా పప్పు కూడా యాడ్ చేసుకున్నట్టు అయిపోతుంది. అందుకని మనకు మొత్తం లంచ్ ఫుల్ఫిల్ అయినట్టు ఉంటుంది అన్నమాట. అందుకని ఇలా ఎక్కువ చేస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దాంట్లోకి పోపు వేసేస్తున్నాను. 3 విజిల్స్ వచ్చేసింది. 3 కానీ 4 కానీ మన తినే ఇది పట్టి అనమాట. ఎందుకంటే సాఫ్ట్గా మెత్తగా కావాలనుకున్నప్పుడు 4-5 విజిల్స్ పెట్టేసేయచ్చు. కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు 3 విజిల్స్ ఓకే అన్నమాట. విజిల్స్ వచ్చేసాయి, చూసారా, కొంచెం పొంగింది కూడా. చాలా మంచిగా ఉడికిపోయింది. ఒక్కసారి మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. మంచిగా ఇలా కలిపేసుకుంటే సాఫ్ట్గా బాగా స్మాష్ అయిపోతుంది అన్నమాట. మనం ఆలు, చిలకడ దుంప ఇవన్నీ వేసాం కాబట్టి ఇప్పుడు తగినంత సాంబార్ పొడి వేసేసుకుంటున్నాను. ఈరోజే మిక్సీ వేస్తున్నాను. సాంబార్ పొడి ఫ్రెష్గా ఉంది, మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆ తర్వాత నేను చింతపండు గుజ్జు రెడీ చేసేసుకుంటాను కదా, 1 మంత్కి ఒకసారి అట్లా ఆ గుజ్జు వేసేస్తున్నాను. 2 స్పూన్స్, అంటే చిన్న స్పూన్ అయితే 2-3 స్పూన్స్ వేస్తాను, పెద్ద స్పూన్ అయితే 1 స్పూన్ వేసేస్తాను అనమాట. చూసారా ఎంత థిక్గా పేస్ట్ అలా చేసి పెట్టుకుంటాను. చింతపండు పేస్ట్ మనకు ఈజీ అయిపోతుంది పని. ఎంత ఈజీ అయిపోతుందో చూసారా. ఇప్పుడు డైలీ మనం చింతపండు మన చేతులు పెట్టి అలా చేయాలంటే చాలా విసుగ్గా ఉంటుంది. అంటే మనం చేసుకునే పనులను బట్టి విసుగు అనిపిస్తూ ఉంటుంది కదా. అందుకని ఒక్కసారిగా ఇలా బాయిల్ చేసి అలా పేస్ట్ లాగా చేసేసి గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నాం అనుకోండి, చాలా ప్రశాంతంగా మనం సాంబార్ పొడి, చింతపండు గుజ్జు ఇట్లాంటివన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, అవన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. చింతపండు పేస్ట్ వేసాను, కాస్త కొత్తిమీర వేసాను, ఆ తర్వాత ఉప్పు,
ఇప్పుడు కారంగా కావాలనుకునే వాళ్ళకి కారం వేయచ్చు, కానీ అంత సాంబార్ పొడిలోనే ఎక్కువ కారం వేస్తాను నేను. ఎండుమిర్చి శాతం ఎక్కువ ఉంటుంది, అందుకని సరిపోతుంది అన్నమాట. మాకైతే మరీ పుల్లగా ఉండకూడదు, మరీ చప్పగా ఉండకూడదు అన్నట్టు చింతపండు గుజ్జు వేసాను. మంచిగా మిక్స్ చేసేసాను. ఆ తర్వాత మనం పోపు వేసేసుకుందాం. ఇలా సాఫ్ట్గా కనిపించాలి. ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఒక ఉడుకు రానిద్దాం. ఎందుకంటే మనం చింతపండు పేస్టు, ఆ తర్వాత సాంబార్ పొడి ఇవన్నీ వేసాం కదా, ఆ తర్వాత బాయిల్ చేసామనుకోండి మంచి స్మెల్ అనేది బాగా వస్తుంది కదా, అందుకనేసి. ఇప్పుడు ఇంగువ, ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అన్నీ వేసేసి, ఇంకా జీడిపప్పు, పల్లీలు లాంటివి కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను చెప్పాను కదా, సింపుల్గా చేస్తున్నప్పుడు మనం అంత హెవీ వర్క్ చేయకూడదు కదా కిచెన్లో అని చెప్పేసి నేను ఓన్లీ పోపు వేసేస్తున్నాను. కొత్తిమీర ఉంది కాబట్టి కొత్తిమీర బాగా యాడ్ చేసేసాను. నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా పోపు వేసేసాను. ఆ తర్వాత చింతపండు వేసిన ఐటెంలో కొంచెం బెల్లం పొడి కానీ అట్లా బెల్లం ముక్క వేసామనుకోండి ఏమా టేస్ట్ ఉంటుంది. మంచిగా మిక్స్ చేసేసుకొని మనం వేడి వేడి సాంబార్ రైస్ సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడైతే ఈ సాంబార్ రైస్లోకి కాంబినేషన్ ఏదైనా ఉంటే బాగుంటుంది కదా, అంటే అప్పడాలు, వడియాలు, లేకపోతే బూందీ లాంటివి అలా ఉంటే బాగుంటుంది. నాకైతే అలాగే ఇష్టమండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. నాకైతే సాంబార్ రైస్ కానీ, చారన్నం కానీ, అంటే రసం రైస్ కానీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు కొంచెం అప్పడాలు, వడియాలు లాంటివి ఉంటే చాలా ఇష్టంగా తినేస్తాను అనమాట. ఇంకా ఏమి స్వీట్స్, హాట్స్ ఏమీ అక్కర్లా, అన్నీ తిన్నా విందు భోజనంతో సమానంగా తింటాను అంత ఇష్టంగా. మా ఇంట్లో అందరూ కూడా అలాగే ఇష్టపడతారు. అయిపోయింది కదా సాంబార్ రైసు. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి కాంబినేషన్ అప్పడాలు వేయించేసుకుందాం. మంచిగా రెడీ అయిపోయింది, వేడి వేడిగా ఉంది, మనం సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు అప్పడాలు కూడా ఒక 4 వేయించేస్తున్నాను. చిన్న బాండీ పెట్టి కొద్దిగా వేసేసుకొని ఆయిల్, వడియాలు లాంటివి, అప్పడాలు లాంటివి ఇంట్లో ఉన్నాయనుకోండి, ఇట్లాంటి రెసిపీ ఒకటి చేసేసుకొని ఒక 4 అప్పడాలు వేయించేసుకుంటే హ్యాపీగా లంచ్ అనేది మంచిగా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు. మనం దీంట్లో క్యారెట్, ఆలు అన్నీ వేసాం. బీట్రూట్ కూడా వేసుకుంటే మంచిది. బీట్రూట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసామనుకోండి మంచి స్మెల్, మంచి హెల్దీ కూడా అనమాట. క్యాలీఫ్లవర్ ఏది ఉంటే అది వెజిటబుల్ వేసేసేయచ్చు. మా ఇంట్లో ఈరోజు ఇవి మాత్రమే ఉన్నాయి కాబట్టి వేశాను. అవి కూడా అంతే క్వాంటిటీ ఉన్నాయి కాబట్టి వేశాను. మీకు ఒక సంగతి తెలుసో లేదో, నేను ఉల్లిపాయ వేయలేదు. ఉల్లిపాయ వేస్తే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది, కానీ నేను వేయలేదన్నమాట. అంటే ఇవి మనం సాటర్డే, థర్స్డే ఇలాంటప్పుడు చేసుకున్నా కూడా చాలా మంచిగా హెల్దీగా ఇష్టంగా తినొచ్చు అనమాట. ఉల్లిపాయ లేని వంటల్లో ఇది కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు అనమాట. పులిహోరలో వేసుకోము, పెరుగన్నంలో వేసుకోము, సాంబార్ రైస్లో కూడా వేసుకోము. ఇట్లాంటివన్నీ మనం పండగలప్పుడు అలాంటప్పుడు చేసి నైవేద్యాలు కూడా పెట్టుకోవచ్చు. అయిపోయింది. అప్పడాలు అయితే వేయించేసాను. సాంబార్ రైస్ రెడీగా ఉంది కదా, మనం ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. నాకు కూడా వేడి వేడిగా ఇట్లాగే తింటే ఇష్టం అన్నమాట. అందుకని పిల్లలు అందరూ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఇలాంటి రెసిపీస్ ఎక్కువ ఇష్టపడతాను. అంటే అన్నం, సాంబారు, పప్పు, కూర ఇవన్నీ చేసే బదులు మనం ఒక్క ఐటెం. ఇంకో సంగతి అండో, దీంట్లోకి ఆవకాయ నంచుకుంటే యమ్మ టేస్ట్ ఉంటుందన్నమాట. మనం ఇది కమ్మగా చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లో ఆవకాయ అనేది యాడ్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. నెయ్యి తినేవాళ్ళు కొంచెం నెయ్యి అనేది ఎక్కువ వేసేసుకోవచ్చు. ఈ మంత్ అంతా మా ఇంట్లో అరిటాకులు అనేది మంచిగా ఉన్నాయి. అందుకని అరిటాకులు ఇలా రౌండ్గా కట్ చేసి పేపర్లో చుట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. మనం ఆకుకూరలు ఎంత భద్రంగా పెట్టుకుంటామో అట్లాగా. అందుకని డైలీ ఇట్లా ఫుడ్ మనం తినేటప్పుడు ఇట్లా వేసేసి తినేస్తున్నాం అనమాట. అరిటాకులో వేడి వేడి ఐటెం వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే అది తిన్న